1996 బ్యాచ్లో నేను జాయిన్ అయ్యాను. అప్పుడు కొంచెం బిజినెస్లో ఉండేవాడిని. మొత్తం టోటల్ నా బిజినెస్ లేదు. మధ్యలో కొంచెం నా పర్సనల్ డిస్టర్బెన్స్ దానివల్ల రిఫ్రెష్ అవ్వడానికి కొంచెం మైండ్ సెట్ ఇచ్చేయడానికి ఎంటర్ అయ్యాను. చిన్నప్పటి నుంచి నాటక రంగం అంటే ఇష్టం. తర్వాత ఇక్కడ వచ్చాక దీక్షిత్ మాస్టర్తో చాలా బాగా కొలీగ్గా ఉండి ఆయన ఏది చెప్తే అది చేయడానికి నేను రెడీగా ఉండేవాడిని. ఇక్కడ లోకల్గా ఉన్నాను కాబట్టి నాకు ఒక వెహికల్ ఉండేది. ఆయన ఏది చెప్పినా నేను చేసి పెట్టేవాడిని. తర్వాత నా మీడియా వర్క్షాప్ అంతా అయిపోయిన తర్వాత నేను అనంతపూర్కి వెళ్ళడం జరిగింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా అయిపోయింది. మరి నా ఘాట్ పోగా కదా మన ఆశలని నిరాశలు అయిపోయాయి. కానీ నేను స్టేజ్ వదలలేదు. అక్కడనే స్టేజ్ మా యూనియన్ ఇక్కడికి వచ్చి నంది ప్లేస్కి వాటికి అటెండ్ అయ్యాను. నేను జర్నలిజంలో 15 years నుంచి ఉన్నాను. స్టిల్ అండ్ జర్నలిస్ట్. నా బట్టి నేను మంచి పేరు సంపాదించాను అక్కడ. నేనేమి బ్లాక్మెయిల్ జర్నలిస్ట్ అయితే కాదు, క్లియర్ జర్నలిస్ట్. నేను చెప్తుంటాను, ఎవరైనా పైసలు ఇట్లా పెడితే ముందు తీరాబోయి ఫస్ట్ పైసలు నువ్వు ఇచ్చేది 500. నా టార్గెట్ ఇచ్చినప్పుడు నువ్వు నాకు ఫుల్ఫిల్ చేయి. ఎందుకంటే సంస్థ నాకు ఉద్యోగం ఇచ్చింది. ఆ బ్యానర్ తోటి నువ్వు నాకు ఎక్స్పెక్ట్ ఇస్తున్నావు, అది మాకు చాలు. నేను స్టాఫ్ రిపోర్టర్గా నేను ఫ్రీ బస్ పాస్ ఉంటుంది కాబట్టి నేను ప్రతి మండలానికి వెళ్ళి అక్కడ ఉండే సమస్యలు ఏదన్నా మా రిపోర్టర్ పైసలు కానీ ఇంకోటి రాకపోతే వాడికి చెప్పేవాడిని. అట్లా మంచి గ్రిప్ ఉంది. ఇక్కడ మల్లిక్ భాయ్ అనంతపూర్లో శర్మ సార్ అంటారు. నన్ను మల్లికార్జున్ శర్మ అయితే శర్మ భాయ్ అంటే అంటే ఇక్కడ మల్లికార్జున అని మా ఫ్రెండ్స్ పిలిచేవాళ్ళు కాదు. ఇక్కడ లోకల్గా కూడా నాకు బ్యాచ్మేట్స్ ఉంది. మాలిక్ అని అంటారు. అందులో మనం తుర్కం మంచిగా మాట్లాడుకుంటాం. ఎవడన్నా చూస్తే తుర్కోడు అనుకుంటాం. ఇప్పటికి కూడా అంతే. అనంతపూర్లో నేను మాట్లాడే ఉర్దూ కానీ ఏదైనా మాట్లాడితే అరే మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు అంటే అరే నేను హిందీ బాగా మాట్లాడుతూ అన్నా. నేను డ్రామాలు వేసేటప్పుడు కూడా నేను రాయలసీమ స్లాంగ్కి చాలా ఇబ్బంది పడేటప్పుడు. నాతోటి చాలా ఇబ్బంది పడేటప్పుడు. నాకు తెలంగాణ స్లాంగ్ వచ్చేస్తుండే. నాకు ఎక్కువ కోపం వస్తే తుర్కంలో తిట్టేస్తా ఇప్పటికి కూడా. అంతే. అది మళ్ళీ నేను అది ఇంకోటి రాదు మనకు. ఆ విధంగా కొంచెం బాగా ఎంజాయ్ చేశాను. తర్వాత నాకు ఈ సర్కిల్ బాగా ఉంది. అంటే మనకు అంతకుముందు నేను హయ్యర్ డిప్లొమా అండ్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్ చేశాను రాజీవ్నగర్లో. మొత్తం ఏపీ అంతా ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా ఇప్పుడు అదే ర్యాప్ మెయింటైన్ చేస్తున్నా. ఏ ఊరికి వెళ్ళినా నాకు రిలేటివ్స్ కంటే ఫ్రెండ్స్ ఎక్కువ. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ 4 రకాల ఫ్రెండ్స్ ఉన్నారు. చదువు, తర్వాత దూరదర్శన్ ఫ్రెండ్స్. నేను అప్పుడు బిజినెస్ చేస్తుంది. DDI ఛానల్లో సినిమాలు వేయడము అది. తర్వాత మున్సిపాలిటీ సప్లై చేస్తుంటాను. అక్కడ ఎన్టీఆర్ రాయలసీమ అంతా మున్సిపాలిటీ మెటీరియల్ అంతా అది చాలా బాగుంది. DD ఫిలిం మాత్రము వైట్ కాలర్ బిజినెస్ సినిమా. ఎవరికి ఏమి ఇస్తామో తెలియదు, అంత నీట్గా జరిగితే. ఆ విధంగా నా ప్రయాణం బాగానే ఉంది. థ్యాంక్ యూ. వేదికలో నేను కూడా రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఇది ఇట్లాగా కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది. నేను ఆశిస్తున్నాను. సపోర్ట్ కూడా చేస్తాను. థ్యాంక్ యూ.